లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. మరి ఎగ్జిట్ పోల్ రానే వచ్చేసింది. ఇక రేపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీకి ఎన్ని మున్సిపల్ స్థానాలు కోల్పోతుంది, ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది, ఏంటి అనేది మీకు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. సో పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ ఆ యొక్క ఎగ్జిట్ పోల్ని రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే మీకు మొత్తం మీద ఏ పార్టీకి ఎంత ఓటు షేరు, ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, ఎన్ని మున్సిపాలిటీలు ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు. సో ఇక్కడ మామూలుగానే తెలంగాణ అనగానే త్రిముఖ పోటీ, 3 పెద్ద పార్టీలే, 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీ. ఒకటి అధికారంలో ఉన్న కాంగ్రెస్, మరొక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మరో పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మొత్తం మీద 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. సో ఈ 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎగ్జిట్ పోల్ ప్రకారంగా ఎక్కడ ఏ పార్టీకి ఎంత ఓట్ షేరు, ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుందని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, నిజామాబాద్ కాంగ్రెస్కి 28.5%, బీఆర్ఎస్కి కేవలం 8%. చూడండి, సింగిల్ డిజిట్కే ఉంది. బీజేపీ 49.1%. సో ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే మొదటి నుంచి కూడా బీజేపీ చాలా పట్టు సంపాదించింది. ఇక్కడ ఈ నేపథ్యంలోనే వాళ్ళకి 49.1% అంటే మామూలు విషయం కాదు. అది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. సో ఎంఐఎంకి వచ్చేసి 8.7, సిపిఐ 0, సిపిఎం 0 అంటే కంటెస్ట్ చేయలేదేమో, బహుశా అదర్స్ అంటే ఇతరులు కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి 5.6%. సో ఇక్కడ చూసినట్లయితే ఏకపక్షంగా బీజేపీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ని ఎగరేసుకుపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక దాని తర్వాత నల్గొండ అనగా మనకు తెలియదు ఏముంది, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్దే హవా. సో ఇప్పుడు అదే హవాని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. సో 41.9% ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 21.8, బీజేపీకి 20.5. సో ఈ 2% కలుపుకుంటే 42% వస్తుంది అటు ఇటుగా, అంటే కాంగ్రెస్ పార్టీకి ఈక్వల్గా. ఎంఐఎంకి 4.7%, సిపిఐ సిపిఎం లేదు, అదర్స్కి 11.1, ఇండిపెండెన్స్కి 11.1. సో ఇక్కడ నల్గొండలో క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ ఎగరవేసుకుపోతుంది ఈ మున్సిపల్ కార్పొరేషన్ని అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత మహబూబ్ నగర్. ఈ మహబూబ్ నగర్కి వచ్చేసరికి కొంత డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే 40% ఏ పార్టీ టచ్ చేయలేదు, కానీ ఉన్న వాటిల్లోనే కాంగ్రెస్ పార్టీదే హవా. 33.4% కాంగ్రెస్కి, 25.8% బీఆర్ఎస్, 21.9% బీజేపీ, ఎంఐఎం 6.5, ఇతరులు 12.5. సో మొత్తం మీద మహబూబ్ నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక కరీంనగర్. సో నిజామాబాద్ తరహాలోనే కరీంనగర్ పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి కేవలం 21.4% మాత్రమే, బీఆర్ఎస్ కూడా ఇంచుమించుగా అంతే 20.2%, బీజేపీకి అయితే ఈ రెండింటికి డబల్, ఈ రెండు కలిపినంత 40.4%, ఎంఐఎం 5.5, ఇతరులకి 12.6. సో కరీంనగర్లో బీజేపీ క్లియర్ కట్గా జెండా ఎగరవేస్తుంది. ఇక కొత్తగూడెంకి వచ్చేసరికి మరలా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో ఏ పార్టీ కూడా లేదు. ఇక్కడ 33.6%తో కాంగ్రెస్ లీడింగ్లో ఉండగా, బీఆర్ఎస్కి 19.5, బీజేపీకి 8.5 మాత్రమే. సో సిపిఐకి ఇక్కడ చూడండి 24.9, మామూలు విషయం కాదు. ఈ కొత్తగూడెంలో జనరల్గా మనకు తెలియదేముంది, కాంగ్రెస్ పార్టీ అనగానే కమ్యూనిస్ట్ పార్టీ అనగానే కొంచెం కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇక్కడ సిపిఐకి కొంచెం బలం ఉందన్నమాట. సిపిఎం 3.9%, ఇతరులు 9.6%. సో ఇక్కడ కొత్తగూడెం కన్ఫామ్గా జెండా ఎగరవేయడం ఖాయమని అర్థం చేసుకోవచ్చు. ఇక మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ మరలా క్లియర్ కట్ ఎడ్జ్తో ఉంది. ఇక్కడ 38%, బీఆర్ఎస్కి 24, బీజేపీకి 25.9% మాత్రమే. సో ఇక సిపిఐ 2.9, సిపిఎం 2.8, ఇతరులు 6.3. సో మంచిర్యాలలో కూడా కాంగ్రెస్దే హవా. ఇక రామగుండంకి వచ్చేసిన తర్వాత 41.4%తో బ్రహ్మాండమైన మెజారిటీతో ఇక్కడ అంటే మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ ఓటింగ్తో కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉండగా,
24.7%తో బీఆర్ఎస్ 2వ స్థానం, బీజేపీ 14%తో 3వ స్థానం. ఇక సిపిఐ, సిపిఎం 2.5, 2.1, ఇతరులు 15 ఇక్కడ. సో మొత్తం మీద 7 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి 5, బీజేపీకి 2, బీఆర్ఎస్కి 0. సో బీఆర్ఎస్కి మనం ఎక్కడ చూసుకున్నా కానీ అటు గెలవలేము, ఇటు ఓడే పరిస్థితి కాదు అన్నట్టుగా సెకండ్ ప్లేస్లో కొన్ని చోట్ల, థర్డ్ ప్లేస్లో కొన్ని చోట్ల ఆ రకంగా ఉంది. కానీ ఫస్ట్ ప్లేస్లో మాత్రం ఒక చోట కూడా లేదు. సో వీళ్ళకి హైయెస్ట్ పర్సంటేజ్ ఎక్కడ అంటే మహబూబ్ నగర్లో 25.8. ఇక అంతా కూడా దానికంటే తక్కువే తప్ప ఇక లేదు. సో ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ బలం పుంజుకుందా లేదా అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అధికార పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉన్నమాట వాస్తవం. సాధారణంగా ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ క్లియర్ కట్గా ఇక్కడ 5 మున్సిపల్ కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇక దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలోనే ఇదిగో చూడండి, మామూలుగా వార్డులు రామగుండంలో 30 నుంచి 40 కాంగ్రెస్, ఈ 16 నుంచి 20 బీఆర్ఎస్, ఈ రకంగా ఇట్లా నలుగురేమో ఇతరులు రాబోతున్నారు. మంచిర్యాల 39 నుంచి 43, 8 నుంచి 12 బీఆర్ఎస్, 6 నుంచి 9, కొత్తగూడలో 25 నుంచి 34, 7 to 9 బీఆర్ఎస్. కరీంనగర్కి వచ్చేసరికి కాంగ్రెస్కి అమాంతంగా తగ్గిపోయింది, 14 నుంచి 16, బీఆర్ఎస్కి 10 నుంచి 12, బీజేపీ టాప్. ఇక అలాగే నిజామాబాద్లో కూడా బీజేపీ క్లియర్ కట్, ఇక్కడ బీఆర్ఎస్ మరీ దారుణం, సింగిల్ డిజిట్ 2 to 4 అంట. సో ఆ తర్వాత నల్గొండలో 21 నుంచి 26, 8 నుంచి 12 బీఆర్ఎస్, 6 నుంచి 10 బీజేపీ. మహబూబ్ నగర్లో కూడా అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ పీపుల్స్ పల్స్ ప్రకారంగా చెప్తున్నాను మీరు. సో ఇక తెలంగాణ మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, ఈ మున్సిపాలిటీస్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం 116 స్థానాలు ఉండగా 68 నుంచి 76 స్థానాలని కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా కైవసం చేసుకోబోతుందట పీపుల్స్ పల్స్ వారి ప్రకారంగా. ఇక బీఆర్ఎస్కి వచ్చేసి 29 నుంచి 36, ఈ బీజేపీకి వచ్చేసి 3 నుంచి 5, ఇండిపెండెంట్లు ఇక ఇతరులు 8 నుంచి 14 లోపు. ఇది పరిస్థితి మున్సిపాలిటీస్లో. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీకి 36% ఈ మున్సిపల్స్, ఎందుకంటే 116 స్థానాలకు సంబంధించిన దాంట్లో. బీఆర్ఎస్కి 29.7, 19.3 ఏమో బీజేపీ. సో ఈ ప్రకారంగా వీళ్ళు ఆ 3 స్థానాలకి మిగిలినవన్నీ కూడా అందరూ కూడా సింగిల్ డిజిట్లోనే సరిపెట్టుకోవడం జరిగింది. ఇదిగోండి చూడండి, ఇక ఇవి వార్డ్స్ అనమాట. ఈ కౌన్సిలర్స్ అంటారు కదా, దాంట్లో 1210 నుంచి 1290 వరకు కాంగ్రెస్, కార్కు వచ్చేసి 860 నుంచి 930, అంటే బాగానే వచ్చింది. మరలా ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి 250 నుంచి 270, ఈ కైట్కి 35 to 44, ఈ కమ్యూనిస్టులకి వాళ్ళకి వీళ్ళకి ఆ రకంగా రావడం జరిగింది. సో మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మరొకసారి హవా చూపించుకుంది అనుకోవాలి. ఎందుకంటే మొన్న ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా మెజారిటీ సర్పంచ్లందరూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకే రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పైన ఓ విధంగా చెప్పాలి అంటే నమ్మకం ఉంది అని అర్థం చేసుకోవాలి. అఫ్కోర్స్ రాజకీయపరమైన వ్యాఖ్యల పరంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఏం చెప్తుంది, తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని. మరి దేనికైనా రెఫరెండంగా ఏం చూస్తారు అంటే ఎన్నికలే, అవి స్థానిక సంస్థ ఎన్నికలా లేకపోతే బై ఎలక్షన్సా, ఏది తీసుకున్నా కానీ. ఇప్పుడు ఉదాహరణకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ 25,000 మెజార్టీతో గెలిచింది. సో మరి దానికేం సమాధానం చెప్తారు? మరి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మెజారిటీ పంచాయతీలన్నీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీవే. మరలా ఇప్పుడు మున్సిపాలిటీలు తీసుకున్నట్లయితే 68 నుంచి 76 స్థానాలు కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకుంటే 7కి 5 గెలుచుకుంది. మరి బీఆర్ఎస్ పార్టీ మరలా మేము అధికారంలోకి వచ్చేస్తాం, ఇంకేముంది బ్రహ్మాండం, ప్రజలు విరక్తి చెందారు కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీకి ఏమంత సినిమా లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మరి ఇప్పుడు ఈ ఫలితాలను బట్టి లేకపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ను బట్టి, పోనీ ఎగ్జిట్ పోల్స్లో వాస్తవం లేదు అని చెప్పేసి ఏమైనా కవర్ చేసుకుంటారా? ఎంతసేపు కవర్ చేసుకుంటారు? ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయిన తర్వాత 36 గంటల పాటు ఆ రకంగా పెట్టుకోవచ్చు. ఆ 36 గంటల తర్వాత అసలు ఫలితాలు వస్తే, సో ఎందుకంటే మోస్ట్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వాటిని కొట్టి పడేసే తరహాలో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలేదు. ఎక్కడ 1-2 సర్వే సంస్థలు ఇచ్చినవి తప్ప దాదాపుగా ఎవరిచ్చినా కానీ ఒక 5-10 స్థానాలు అటు ఇటుగా ఉంటాయి తప్ప క్వైట్ కాంట్రాడిక్టరీగా అసలు ఇది గెలుస్తారు ఇన్ని గెలుస్తారు అని అంటే, ఉదాహరణకి ఇప్పుడు 68 నుంచి 76 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల్లో జెండా ఎగరవేస్తుంది అన్నప్పుడు అది 30 స్థానాలకు పడిపోయేంత
హ్యూజ్ వేరియేషన్ అయితే మాత్రం ఏ సర్వే సంస్థ ఇవ్వదు. సో ఇప్పుడు 68 అన్నది కాస్త 60 అవుతుందేమో బహుశా. అంతేగాని అది 40 30కో పడిపోయి సర్వేలు తారుమారైపోయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తారుమారైపోయాయి అనే పరిస్థితి అయితే మాత్రం పెద్దగా కనిపించదు. సరే ఇక ఏదైనా రాజకీయ పరంగా దాన్ని డైజెషన్ చేసుకోలేకపోతే దాన్ని కవర్ చేసుకోవాలి తప్ప ఈ పరిస్థితులు ఏం కనపడదు. సో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కొంచెం గట్టిగా వాదనలు వినిపిస్తూ ఉన్నారో, లేదు మాకు ప్రజల్లో బ్రహ్మాండమైన స్వాగతం లభిస్తుంది, ఆదరణ లభిస్తుంది, ఇంకా మేము రేపు జెండా ఎగరవేస్తామనే దానికి ఓ విధంగా చెప్పాలంటే ఇది మింగుడు పడని అంశమేమో. ఎందుకంటే ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న విషయం క్లియర్గా కనపడుతుంది. అందులో రేవంత్ రెడ్డి ఆయన పరిపాలనా విధానం కావచ్చు, ఓ విధంగా చెప్పాలంటే మంచి డెసిషన్ మేకర్. ఎట్లాగంటే గతంలో ఏ సీఎం కూడా అంత స్ట్రేంజ్గా డెసిషన్లు తీసుకోలేరు. ఏదైనా సరే రాజకీయ కోణంలో ఆలోచించి ఇదిగో ఈ నిర్ణయం తీసుకుంటే మనకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుద్దా అంటే కొన్ని మంచి విషయాలు చేయాలన్నప్పుడు, ఉదాహరణకి హైడ్రా తీసుకోండి. హైడ్రా అనగానే వాళ్ళ ఆలోచన మంచిదే. ఏంటి, అక్రమ కట్టడాలను మాత్రం కూల్చివేస్తామనే ఆలోచన మంచిదే. సరే అందులో లోటుపాట్లు ఉంటే వాటిపైన విమర్శలు జరిపించవచ్చు. కానీ హైడ్రా లాంటి స్ట్రేంజ్ డెసిషను ఒక రేవంత్ రెడ్డి గారికే సాధ్యం. అది ఇంక ఏ వ్యక్తి చెయ్యలేరు, రాసి పెట్టుకోండి. పైగా అది నేషనల్ పార్టీ అయితే ఇంకా ఎలా ఉంటుంది అంటే పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి, లేదా వాళ్ళకు మాట చెప్పాలి అని. కానీ రేవంత్ రెడ్డి తరహా అది కాదు. ఒకటి మంచి చేద్దాం అనుకుంటే చేసేద్దామని వెళ్తారు. కాకపోతే దానిలో లోటుపాట్లు ఉంటే ఇప్పుడు కొంతమందిని చూసి చూడటం వదిలేస్తున్నారు, పేదలను కూడా రోడ్డు మీదకి లాగేస్తున్నారు, అలాంటి విమర్శలు ఉంటాయి. కానీ అటువంటి విమర్శలు సైతం వస్తాయి అని తెలిసినా ముందుకు కొనసాగడం అనేది మాత్రం అది అందరికీ సాధ్యపడదు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికే సాధ్యపడుతుంది. ఆయన ఎందుకంటే ఆ ఓ విధంగా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో 10-20 సంవత్సరాలను చూసిన సీఎంస్లో ఒక డెసిషన్ మేకర్ ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనమే రేవంత్ రెడ్డి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ అయినా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఎటువంటి నిర్ణయాలు ఎంత షార్ప్గా ఉంటాడు, ఏ విషయమైనా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మెలగాలి అనేది కూడా చాలా బాగా తెలుసు ఆయనకి. సో ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి అంచెలంచెలు ఎదుగుతూ వచ్చిన క్యాండిడేట్ కదా. అందరి జనాల్ని బాగా మైండ్ సెట్లు బాగా చదివినట్టున్నారు. సో అది స్పష్టంగా కనిపిస్తుంది ఆయన పరిపాలనా తీరులో. సో ఈ కాంగ్రెస్ పార్టీ పైన లేకపోతే ఆయన కొన్ని కామెంట్స్ చేసిన దాంట్లో కాంట్రవర్సీస్ ఉండొచ్చు. ఉదాహరణకి ఎంఐఎంకి సంబంధించిన దాంట్లో ఏదో ముస్లిమ్స్కి అది ఇది అని చెప్పేసి ఇప్పుడు అది చివరికి అది ఎంత దారుణం అయిపోయింది అంటే చివరికి రేవంత్ రెడ్డి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కిషన్ రావు అని చెప్పేసి కల్వకుంట్ల కిషన్ రావు అని చెప్పేసి ఆయన అంటాం, వీళ్ళేమో రేవంత్ ఖాన్ అని కిషన్ రెడ్డి కౌంటర్ వేయటం, ఇలా డిఫరెంట్గా అది మరి ఓ విధంగా చెప్పాలంటే పేర్లు మార్చేసే దిగజారుడుతున్నాం. సరే నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నాను కాబట్టి నువ్వు అన్నావు అనే పరిస్థితిలో ఉంది. కానీ సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన సర్వే ప్రకారంగా కనుక ఎగ్జిట్ పోల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం రేపు ఫలితాలు విడుదల అవుతున్న క్రమంలో ఇవే వాస్తవ రూపంలో దాల్స్తాయా, ఇంకేమైనా అటు ఇటు మార్పులు ఉంటాయా, లేదా క్వైట్ కాంట్రడిక్టరీ ఉంటుందా, ఏమవుతుంది. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారిలో మీ మున్సిపాలిటీలో ఏ పార్టీ గెలుస్తుందనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.